రోజు శివరాత్రి సందర్భంగా కైలాసంలో శివుడు పార్వతి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా దేవి, నేను అడగకపోయినా నా భూలోక ప్రజలు ఎలా పూజలు చేస్తున్నారు. ఈరోజు మీరే వెళ్ళినా మీకు చిల్లిగా వంతు కూడా భిక్ష మీయరు. ఏదో నాటకాల బ్యాచ్ నుంచి వచ్చారని అనుకుంటారు. సరే అయితే నేను ఒకసారి పరీక్షించి వస్తాను అని శివుడు పార్వతితో చెప్పి తను భూలోకానికి బయలుదేరాడు. చాలా లోకాలను దాటుకుంటూ భూలోకానికి చేరుతాడు. అలా భూలోకానికి వచ్చాక అతను ఒక మనిషి రూపాన్ని మార్చుకుంటాడు. ఒక ఇంటికి వెళ్ళి అమ్మా భిక్ష వేయండమ్మా అని అడుగుతాడు. ఇప్పుడు ఎందుకు వచ్చావు, నీకు వేరే పని లేదు, ఇంకా నా శివుడు కూడా నావిత్యం పట్టలేదు అని శివునితో చెప్తుంది. అప్పుడు శివుడు ఇలా అంటాడు, చాలా ఆకలిగా ఉందమ్మా, ఆ శివునికి పెడితే నాకు పెట్టినట్లే, దయచేసి పెట్టండమ్మా అని ఆమెతో చెప్తాడు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ఒక్కసారి చెప్తే అర్థం కాదా, మర్యాదగా వెళ్ళిపో అని శివునితో చెప్తుంది. శివుడు వెళ్ళిన అన్ని ఇంట్లో ఇలానే చెప్తారు. ఫైనల్గా ఒక ఇంటికి వెళతాడు. ఆ ఇంట్లో నుంచి ఒక పతివ్రత బయటకు వచ్చి శివునితో ఇలా అంటుంది, ఎవరివయ్యా నువ్వు, చూడడానికి బుద్ధిమంతుల్లో ఉన్నావు, ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా అని శివునితో ఉంటుంది. అప్పుడు శివుడు ఇలా అంటాడు, నాకు పనులు ఎవరు ఇవ్వట్లేదమ్మా, అందుకని నేను అడుక్కుంటున్నాను, మీరు ఏదైనా పని ఇస్తే చేస్తాను, ఆ తర్వాత అన్నం పెట్టండి, తిని వెళ్ళిపోతాను. పక్కనే మా పొలం ఉంది, అక్కడ వెళ్ళి మధ్యాహ్నం వరకు పనిచేయి, సరేనా అని శివునితో చెప్తుంది. అప్పుడు ఆమె దేవుడికి చేసినటువంటి పదార్థాలను అతనికి పెడుతుంది. అతను తిని శివునిగా మారిపోతాడు. అది చూసిన ఆమె షాక్లో ఉంటుంది. ఇది కళ నిజమా అన్నట్టు చూస్తూ ఉంటుంది. అంతలోనే శివుడు లేచి నిల్చుంటాడు. నీ వల్ల నాకు ఆకలి తీరింది. ఈ వీధిలో చాలామంది ఇంటికి వెళ్ళాను, ఇప్పుడు నాకు అంత అన్నం పెట్టలేదు, నువ్వు ఒకదానివే నాకు అన్నం పెట్టాలి అని శివుడు ఆమెతో అంటాడు. ఆమెకు కావలసిన వరాన్ని ఇచ్చి కైలాసానికి వెళ్ళిపోతాడు. చూసావా, నాకు ఎవరు అన్నం పెట్టరన్నావు, ఒక పతివ్రత నాకు పెట్టింది, నువ్వు ఈ పోటీలో ఓడిపోయావు అని శివుడు పార్వతితో సరదాగా అన్నాడు.